హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఓట్స్ ప్రీమిక్స్ అండి. మనకు మార్కెట్లో మ్యూస్లీ అని దొరుకుతుంది కదా, అదే మ్యూస్లీని మనం ఇంట్లోనే ఇంకా హెల్తీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఈ మిక్స్ని మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పాలల్లో కలుపుకొని బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, లేదా నైట్ పాలల్లో కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చండి. లంచ్కి డిన్నర్కి బదులుగా కూడా తీసుకోవచ్చండి. మనకు ఫిల్లింగ్గాను ఉంటుంది, అన్ని పోషకాలు అందుతాయి, వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్ అయ్యే వారికి బాగా ఉపయోగపడుతుందండి. ఈ మిక్స్ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్ వరకు బాదం వేసుకోవాలి. 1/2 కప్పు పంకిన్ సీడ్స్ అండి. 1/2 కప్పు జీడిపప్పు కూడా వేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర అందుబాటులో ఉన్న నట్స్ వరకు నేను తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా పిస్తా కానీ, వాల్నట్స్, దాచిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా ఏ నట్స్ అందుబాటులో ఉన్నా అవి మీరు తీసుకోవచ్చు. ఈలోపు డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఖర్జూరం, 2 రకాల కిస్మిస్లు నేను తీసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర అందుబాటులో ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే డ్రైడ్ స్ట్రాబెర్రీ కానీ, మల్బెర్రీస్, క్రాన్బెర్రీస్, చెర్రీస్ ఇలాగ ఏవి ఉన్నా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వేసుకోవడమే. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నట్స్ ఫ్రై అయ్యాక లాస్ట్లో 1/4 కప్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి. వీటి 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది మంచి ఎనర్జెటిక్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, ఐరన్ ఇలా అన్ని పోషకాలు ఉన్నాయి. ఇలా ఫ్రై అయ్యాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. తీసుకొని అందులో ఈ నట్స్ అన్నీ వేసుకోవాలి. ఈ నట్స్ చల్లారేలోపు అదే ప్యాన్లో ఒక 400 గ్రామ్స్ వరకు నేను రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. నార్మల్ ఇన్స్టెంట్ ఓట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. వీటిని ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. క్రిస్పీగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఈ నట్స్ని పప్పు గుత్తితో కానీ, చిన్న రాయితో కానీ అలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ముందుగానే సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నాకు ఇలా ఈజీ అనిపించింది, నేను ఇలా చేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఓట్స్ కూడా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ వరకు బెల్లం తురుము తీసుకోవాలి. అందులోనే 1/4 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక థిక్ సిరప్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. పాకం రానక్కర్లేదు, తీగ పాకం వచ్చే ముందు ఒక సిరప్ కన్సిస్టెన్సీ ఫామ్ అవుతుంది. ఇలాగా ఈ సిరప్ కన్సిస్టెన్సీ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం కలుపుకున్న నట్స్ ఓట్స్ మిక్స్లో క్లిప్ మిస్ అయిందండి, నేను ముందుగానే వేసుకున్నాను. 2 to 3 టేబుల్ స్పూన్ సిరప్ వేసుకోవాలి. వేసుకొని ఇలాగ పొడిగా శుభ్రంగా ఉన్న హ్యాండ్స్ని మాత్రమే వాడాలండి, లేదా పొడిగా ఉన్న గరిటెతో మాత్రమే కలుపుకోవాలి, లేదా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు అందులోనే మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ మిక్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని ఒక అరగంట పొడిగా అయ్యేంత వరకు ఆరనివ్వాలి. అంతే అండి, మ్యూస్లీ రెడీ అయిపోయినట్టే. ఈ మ్యూస్లీని గ్లాస్ జార్లో కానీ, ఎయిర్టైట్ కంటైనర్లో కానీ మనం నిల్వ చేసుకోవచ్చు. బయట ఉంచితే 2 to 3 మంత్స్ నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే మనకి 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది.